ఈరోజు చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఉన్న ఈ భూమి పైన పడిపోయిన దూతలు, అపవిత్రాత్మలు, ఈ దురాత్మల సమూహం అంతయు నిన్ను సంచరించుంది. నీకు అనేక సార్లు అనిపిస్తుంది, నేను ఒక్కడినే ఉన్నానే, నన్ను ఇవన్నీ చూస్తున్నాయేమో, నన్ను ఇవన్నీ వెంటాడుతున్నాయేమో, ఇవన్నీ నన్ను చుట్టుముట్టి ఉన్నాయేమో, దీస్ ఆర్ ఆల్ అరౌండ్ మీ అని ఒక భయం మీలో కలుగుతుందంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దేవుడు నేను ఒకటిగా వంచలే. హి హస్ నాట్ లెఫ్ట్ యూ అలోన్. యు ఆర్ నాట్ అలోన్. ఇఫ్ యూ ఫీల్ అలోన్, నేను ఒంటరి వ్యక్తిగా ఉన్నాను అని నీకు అనిపిస్తుందంటే నువ్వు అర్జెంటుగా ఒకరిని ఆహ్వానించాలి నీ హృదయంలోకి, నీ దేహంలోకి, నీ జీవితంలోకి, నీ మనసులోకి. ఎవరినే? పరిశుద్ధాత్ముడిని. పరిశుద్ధాత్ముడు నీతో ఈ భూమి పైన సహవాసం చేస్తూ ఉంటాడంట. వీఆర్ సీల్డ్ విత్ హిమ్ టిల్ ద డే ఆఫ్ రిడెంప్షన్. రక్షించబడిన ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో ముద్రించబడి ఉన్నామంట, కలపబడి ఉన్నామంట. నువ్వు పరిశుద్ధాత్ముడు కలిసి ఉంటారంట. ఎప్పుడు వరకు? క్రీస్తు రాకొచ్చేంత వరకు. దేవుని రాక వచ్చేటప్పటికి ఆ రాకడలో నువ్వు ఉండటానికి నిన్ను ఎత్తబడేలాగా చేసేవాడు పరిశుద్ధాత్ముడు. దేవుని వాక్యం చూసినప్పుడు ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, దానిలో వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి, ఆత్మ పూర్ణులై ఉండండి. ఇంగ్లీష్లో అయితే బీ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్, బీ ఫిల్డ్ విత్ హోలీ గోస్ట్, బీ ఫిల్డ్. నీవు ఇష్టపూర్వకంగా నీవు తీసుకోవాలి, నీవు ఆహ్వానించాలి, నీవు సమయం గడపాలి, నువ్వు విశ్వసించాలి. దేవుడు అక్కడ చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని సహవాసమును, పరిశుద్ధాత్ముని సహవాసమును మీకందరికీ తోడయుండును గాక. ఎట్లా అంటే ఈ ఆర్డర్ చూడండి. యేసు ప్రభు కృప నీ జీవితంలో కార్యం చేస్తానికి, నువ్వు ఇంకా బ్రతుకుతానికి, నువ్వు ఇంకా సాధిస్తానికి, నువ్వు ఇంకా మారటానికి, నువ్వు దేవునికి ఇష్టంగా మలచబడటానికి, నువ్వు దేవుని బిడ్డగా మారటానికి యేసు ప్రభు అనుగ్రహించిన కృప నువ్వు కలిగి ఉండాలి. అదే సమయంలో దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ, పరమ తండ్రి ప్రేమ నీ హృదయంలో నింపబడి ఉండాలి. నీవు దేవుని బిడ్డగా బ్రతకాలి. అదే సమయంలో పరిశుద్ధాత్మ సహవాసము, ఫెలోషిప్. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నప్పుడు వారిద్దరి మధ్య ఏం కనబడుతుందంటే ఫెలోషిప్ కనబడుతుంది, సహవాసం కనబడుతుంది. ఎందుకంటే వారిద్దరు ఎవరితో పంచుకొని కార్యాలు, మాటలు ఒకరితో ఒకరు పంచుకుంటారంట. వారిద్దరిలో ఉన్న హృదయంలో ఉన్న బాధ అంతా ఒకరితో ఒకరు పంచుకుంటారంట. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చాలామంది, దేవా నువ్వు నాతో ఉండయ్యా, నాది మాత్రం నీకు చెప్తాను, నీది నాకు చెప్పొద్దు. యు సీ ద ట్రూ ఫెలోషిప్ ఆఫ్ అ హోలీ స్పిరిట్, నీకు పరిశుద్ధాత్ముడు సహవాసం నిజంగా కలిగినట్లయితే నీవు దేవుడితో మాట్లాడుతాం, దేవుడు నీతో మాట్లాడుతాం. బైబిల్ చూడండి, ఎగ్జాంపుల్ హౌ గాడ్ హ్యాడ్ ఫెలోషిప్ విత్ అబ్రహాం. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, అబ్రహాంకి సంగతులు తెలియజేస్తున్నాడు. అబ్రహాం మాత్రం దేవుడితో మాట్లాడతాం కాదు, దేవుడు అబ్రహాంతో మాట్లాడతాం. దేవుడు జరిగించబోయే కార్యాలను అబ్రహాం తెలియజేస్తాం. దేవుడు తన పని తను చేసుకుని పోవచ్చు, కానీ నా స్నేహితుడైన అబ్రహాంతో చెప్పను పోతానా? You see, the true friendship or the fellowship that you have with Holy Spirit, నీవు దేవునితో మాట్లాడుతావు. దేవుడు తన చిత్తాన్ని, తన జరిగించబోయే కార్యాలని, తన ఆశని, తన వాంఛని, నీ పట్ల దేవుడు కలిగి ఉన్న తలంపుల్ని నీకు తెలియజేస్తాం. చూసి మనం నిజంగా పరిశుద్ధాత్మని కలిగి బ్రతుకుతే దేవుడి చిత్తం ఏంటి అని అడిగే క్వశ్చన్ ఉండదండి. ఈరోజు చాలామంది దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి? అరే దేవుడే నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీలో ఏంటి కలవరం? ఇంకా నువ్వు ఎవరినో అడగాల్సిన అవసరం ఏంటి? ఇది దేవుని చిత్తమా అని. దేవుని ఆత్మ స్వరము నువ్వు ప్రతి దినం, ప్రతి క్షణము ఎనగలవు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని స్నేహము ఒక వ్యక్తి స్నేహం ఇంకా ఘనమైనదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునితో స్నేహం కలిగి ఉండు అని దేవుని వాక్యం మరలా తెలియజేస్తుంది. ఈరోజు లోక స్నేహాన్ని విడిచిపెట్టు, కానీ ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు, బీ ఫిల్డ్. ఇదిగో నేను నింపుతున్నాను కాదు, నువ్వు నింపబడు.
నువ్వు చేయాల్సింది ఉంది. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క విశ్వాసి పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చబడుతున్నాడు. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది పరిశుద్ధాత్మతో నింపబడటానికి. ఆర్ యు రెడీ? డూ యూ డిజైర్? నేను ఎప్పుడు అంటాను, పరిశుద్ధాత్మ నింపుదల ఒక వ్యక్తికి ఎట్లా అవసరం అంటే ఎవ్రీ డే ఫ్రెష్ అనాయింటింగ్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రతి దినము నూతన తైలాభిషేకం అంట, ప్రతి దినము నింపుదల కావాలంట. ఎందుకండి ప్రతిరోజు కావాలి అంటారా? ఎందుకంటే ప్రతిరోజు మనకి డైలీ ప్రెషర్స్ ఉన్నాయి, ప్రతి దినపు సవాళ్ళు ఉన్నాయి, ప్రతి దినపు ప్రయాణం ఉంది, ప్రతి దినపు పోరాటం ఉంది, ప్రతి దినము మనల్ని ఎమోషనల్గా డ్రైన్ చేసేవారు ఉన్నారు, ప్రతి దినము మనల్ని తిట్టేవారు ఉంటారు, ప్రతి దినం. ఎందుకంటే నేను చెప్పేదంటే ఎవరైతే జీవితంలో ముందు దూర్చుకుని పోతున్నారో వారి గురించి మాట్లాడుతున్నా. నువ్వు ముందుకు పోయేటప్పుడు దెర్ ఆర్ ఛాలెంజెస్, యూ ఫీల్ ఎగ్జాస్టెడ్. ప్రతి రాత్రికి వచ్చేటప్పటికి నువ్వు అలసిపోతున్నావు. నీకు ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచాలి. నువ్వు నిజంగా నువ్వు ఎదిగే వ్యక్తి అయితే న్యూ లెవెల్, న్యూ డెవెల్. జ్ఞాపకం చేసుకో. నీ జీవితాన్ని నాశనం చేస్తానికి ఒక పెద్ద ఆర్గనైజేషన్ నిలబడి ఉంది. అదే కదా ఫోర్ఫోల్డ్ ఎంటిటీ. నీకు అన్నీ సాఫీగా జరిపేది కూడా నీకు మాత్రం సాఫీగా జరగదు. ఎప్పుడన్నా అనుభవించావా? అందరికీ అందరికీ అన్నీ నార్మల్గా అయిపోతుంది, నాకు మాత్రం ఎందుకు ఇట్లా జరుగుతుంది? అందరు ఇంత కష్టపడలేదు, నాకు మాత్రం ఎందుకు ఇంత కష్టమైపోతుంది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ప్రతి దినము నిన్ను ఏదో ఒక రీతిగా అపవాది ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుడు తానే నీలో, నీతో, నీ పక్షాన్ని ఉంటే ఆయన నీలో చేయగలిగిన కార్యము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? చూసి దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, పరిశుద్ధాత్మతో సహవాసం అనేటప్పుడు ఆయనతో మాట్లాడాలంట. ఈరోజు చాలామంది ఆయన గురించి మాట్లాడతారు కానీ ఆయనతో మాట్లాడరు. పరిశుద్ధాత్మని గురించి బోధించేవారు కూడా అంటారు కానీ పరిశుద్ధాత్మతో మాట్లాడేవారు లేనివారు చాలామంది ఉన్నారు. దేవుడు ఎంతో భారంతో ఈ మాట చెప్తాను చూశారు. దెర్ ఆర్ మెనీ హూ టాక్ అబౌట్ మీ బట్ దే డోంట్ టాక్ విత్ మీ. దే టాక్ అబౌట్ మీ బట్ దే డోంట్ టాక్ టు మీ. ఏ ప్రయోజనం? నువ్వు నా గురించి నువ్వు ఎంత మాట్లాడినా నాతో నువ్వు మాట్లాడిపోతే ఏమైనా సంబంధం ఉందా? సింపుల్. నా గురించి ఎంతో తెలిసినట్టు నువ్వు అందరితో మాట్లాడచ్చు, కానీ నాకు నువ్వు తెలియదు అనుకో, ఏం ప్రయోజనం? ఈరోజు పరిశుద్ధాత్ముడితో కూడా అలాంటి సంబంధమే. పరిశుద్ధాత్ముడి గురించి అందరికీ చెప్తాం, అందరితో మాట్లాడతాం, పరిశుద్ధాత్మ దేవా అని పిలుస్తాం, కానీ పరిశుద్ధాత్ముడితో వ్యక్తిగతంగా మాట్లాడే అనుభూతి లేనివారు. చూసి నువ్వు ఎంత ఆయనతో నమ్ముతున్నావు, నువ్వు ఎంత నమ్ముతున్నావు, నువ్వు నిజంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడివైతే వింటావండి. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాం, వింటాం. నువ్వు వింటావు, నీ వెనక నుండి ఒక్క స్వరము వినబడుతుందని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. యూ విల్ హియర్. ఏదో ఊహించుకుంటావు మాత్రం కాదు. అఫ్కోర్స్ తలంపుల్లో మాట్లాడతాడు, బట్ అట్ ద సేమ్ టైం స్టిల్ స్మాల్ వాయిస్. బైబిల్ అనేకసార్లు చూస్తాం, గాడ్ స్పోక్ విత్ ఎ స్టిల్ స్మాల్ వాయిస్. ఈరోజు దేవుడు అదే రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, మాట్లాడటానికి సమర్థుడు. నువ్వు వినటానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఎదురు తిరిగే వాడితో దేవుడు మాట్లాడు. ఎదురుపాటు కలిగిన జీవితాలని దేవుడు ఆయన మాట్లాడి ముట్టాడండి. దట్స్ నాట్ పాసిబుల్. బికాజ్ ఆయన ఒకటి నేను ఒప్పింపజేస్తామే కానీ నీతో సహవాసం సంబంధం కలిగి ఉండడు. నీవు దేవుని దగ్గరికి చేరతానే ఏదైనా కార్యం జరుగుతుంది, కానీ నువ్వు దేవుని దగ్గర చేరకుండా ఎదురుపాటుతో బ్రతుకుతున్నావు అంటే, రెబెలియస్ లైఫ్ బ్రతుకుతున్నావు అంటే యూ విల్ హ్యావ్ నో యూజ్ ఇన్ లైఫ్, నో వాల్యూ. దేవుని వాక్యలో చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఈరోజు ప్రతి దినము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడేవారు ఉండాలి. ఎంతమంది మీ జీవితంలో చెప్పగలుగుతారు, ఎవ్రీ డే ఐ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ హోలీ స్పిరిట్, ఎవ్రీ డే ఐ హ్యావ్ ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో లేచిన వెంటనే ఫస్ట్ మాట్లాడతా అని చెప్పుకోగలిగిన వారు ఉన్నారా? పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. ఈరోజు చాలామంది ఏసీతో మాట్లాడతారు, తండ్రితో మాట్లాడు, పరిశుద్ధాత్మతో మాట్లాడు. చాలామంది ప్రార్థన ఐఎమ్ నాట్ సేయింగ్ ఏసీతో మాట్లాడదు కాదు, మాట్లాడాలి. అదే సమయంలో డు నాట్ నెగ్లెక్ట్ ద హోలీ స్పిరిట్, డు నాట్ నెగ్లెక్ట్ ద లవ్ ఆఫ్ ద ఫాదర్ హూ లవ్స్ యూ.
నిన్ను దేవుని బిడ్డగా మార్చేది, దేవుని బిడ్డగా నడిపించేది అన్నదప్పుడు నీ పాపాలను ఒప్పింపజేసేది పరిశుద్ధాత్ముడు. యేసు రక్తంలో నిన్ను కడగబడేలా చేసేది పరిశుద్ధాత్ముడు. యేసు ప్రేమని నీకు కనబరిచేది పరిశుద్ధాత్ముడు. తండ్రి ప్రేమని నీ హృదయంలో అనుగ్రహించేది పరిశుద్ధాత్ముడు. నీ పక్షాన విజ్ఞాపన చేస్తానికి ఈ భూమిపైన ఉన్నది పరిశుద్ధాత్ముడు. తండ్రి కుడిపార్శ్వాన యేసు ప్రభు విజ్ఞాపన చేస్తున్నాడు. చూసి ఈరోజు పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్ముడితో నువ్వు మాట్లాడాలి. ఫెలోషిప్ ఇస్ టాకింగ్. యూ కాంట్ సే ఐ హ్యావ్ ఫెలోషిప్ బీయింగ్ క్వైట్. మౌనంగా ఉంటూ ఫెలోషిప్ చేస్తానని చెప్పలేవు. హృదయం తెరిచి మాట్లాడాలి. హృదయం తెరిచి మాట్లాడాలి. ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆయన ఒక వ్యక్తి అనుకో, వ్యక్తితో మాట్లాడినట్టుగా మాట్లాడు. ఒక వ్యక్తిని ఎలా పలకరిస్తావు పలకరించు. ఒక వ్యక్తితో ఉన్నట్టు ఉండు. చూసి ఈరోజు ఎంతోమంది దేవుడు నాతో ఉన్నాడు అంటారు, కానీ దేవుడితో మాట్లాడలేవు. అదే అంటున్నా, దేవుడితో నీవు మాట్లాడాలని ఆశపడుతున్నావు. ఈరోజు నుండి కనీసం నీ జీవితంలో ఒక స్పర్శ కలిగి ఉండాలి. అడుగు, పరిశుద్ధాత్మడా హెల్ప్ మీ టు ఫీల్ యూ. నీ విచక్షణ, నీ సన్నిధి నాకు గ్రహించి కృపణ దయచే. నాకు ఆ విచక్షణ దయచే ప్రభా. ఆ స్పర్శ దయచే ప్రభా. నీ తాకుదల దయచే ప్రభా. చూసి సెన్సిటివిటీ గ్రోస్. ఎప్పుడు సెన్సిటివిటీ, స్పర్శ ఎప్పుడు కలిగి ఉంటావు. నువ్వు పాపములు ఎప్పటికప్పుడు వెంటనే ఒప్పుకుంటావు అంటే సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే నువ్వు ఎవ్వరు చెప్పలేరు, ఇక్కడ ఎవ్వరు లేరు అలాంటి వారు ప్రపంచంలో. నేను రక్షించబడ్డాం కానీ ఇంకెప్పుడు నేను ఏ తప్పు చేయలేదని చెప్పలేరు. అలా చెప్పుకుంటే తను మోసపరుచుకుంటున్నాడు. చూసి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. వివాహం అయిన తర్వాత ఒకరిని ఎప్పుడు బాధపరుచుకోరని చెప్తారా? అలా చెప్తే డ్రామా ఆడుతున్నారని అర్థం. బాధలు కలుగుతాయి, మనస్పర్ధలు కలుగుతాయి. కొన్ని చేయకుండా చేస్తావు, కొన్ని ఉద్రేకంలో చేస్తావు, కొన్ని గ్రహించక చేస్తావు, కొన్ని అర్థం కాక చేస్తావు. కానీ ఆ టైంలో యూ హ్యావ్ టు బి క్విక్. కీప్ యువర్ కాన్షియన్స్ క్లీన్. పరిశుద్ధాత్ముడితో నీ హృదయాన్ని సరిగా పెట్టుకో, నిమ్మలంగా పెట్టుకో, పరిశుద్ధంగా పెట్టుకో. మాట్లాడు, ఆయనతో మాట్లాడు. నువ్వు గర్వం కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడు. నీలో సమర్పణ కలిగితే మాత్రమే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు. ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్. ఈ మాట ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో చూసుకుంటూ వచ్చాం, ప్రతి వారం, ప్రతిరోజు ధ్యానించుకుంటూ. విధేయత దేవుడు కొడుతున్నాడు, విధేయత. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా అనేటప్పుడు దేవుని సన్నిధి అంటే ఆశ ఉందా? దేవుని సన్నిధి అంతా ఒక వాంఛ ఉందా? ఈడ్చుకుంటూ వెళ్తున్నావా? ఎగురుకుంటూ వెళ్తున్నావా? నొప్పులు బాధలు లేవని కాదు, జబ్బులు అనారోగ్యాలు లేవని కాదు, వేదన బాధ లేదని కాదు. దేవుని దగ్గరికి ఎగురుకుంటూ వస్తున్నావా? ఈడ్చుకుంటూ రావాలంట, రావాలంట, రావాలంట. మనం ఇష్టమైంది మనం ఎప్పుడైనా చేసినప్పుడు ఎవ్వరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు, చెయ్యండి. ఎవరైనా చెయ్యి అని చెప్తానికి ముందే చేసేసాను అంటాం. ఎందుకంటే అది నీకు ఇష్టమైంది కాబట్టి. బికాజ్ యూ డిజైర్ ఇట్, యూ లైక్ ఇట్, యూ లవ్ ఇట్. పరిశుద్ధాత్మ కూడా నువ్వు సహవాసం కలిగినప్పుడు దేవుని కార్యాల్లో నువ్వు ముమ్మరంగా ఉంటావు. దేవుని కొరకు నువ్వు ముమ్మరంగా చేస్తావు. దేవుని కొరకు నువ్వు ఘనంగా చేస్తావు. ఈరోజు ఎంతమంది చెప్పగలుగుతారండి వాక్యము ఆత్మ ద్వారా చదువుతున్నా? ఎందుకంటే నీ అంతటా నువ్వు వాక్యం చదువుతావు ఒకటి, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు వాక్యం చదువుతావు ఇంకోటి. నీ అంతటా నువ్వు వాక్యం చదివినప్పుడు ఇదేదో స్టోరీ బుక్ లాగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నీకు లాజికల్గా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఈ లోకపు లాజిక్కి ఈ వాక్యం విరోధంగా ఉంటుంది, లేకపోతే ఇది కాంట్రాస్ట్గా ఉంటుంది. బట్ దాన్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ గురించి, దీన్ని అన్నిటికీ ద సోర్స్, ద ఆథర్ ఆయనే కదా, ద ఇన్స్పిరేషన్ ఆయనే కదా, ఆయన నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనుకో, ఎట్లా ఉంటుంది? ద రేమా రేమా రేమా, దట్ వాల్యూస్ డిఫరెంట్. సో యూ విల్ ఎంజాయ్ ద వర్డ్. మిమ్మల్ని అడుగుతున్నా, వాక్యం చదువుతా ఎంజాయ్ చేస్తున్నారా? ఒక మాట అడుగుతానండి, ఎంతమంది కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి ముగించారో సంపూర్ణంగా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు? చేతిలో చూపిస్తారా? యు సీ, వి కాల్ అవర్ సెల్స్ బిలీవర్స్ అండ్ వీ డోంట్ ఈవెన్ నో ద వర్డ్. అపవాదికి వనరబుల్ కాదా? ఎందుకంటే నిన్నద్దరం చెప్తూ వచ్చాము, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టాలి, ఆ రేమా కలగాలి. రేమా అనేటప్పుడు పరిశుద్ధాత్మ నీకు పేజీ నెంబర్ చెప్పడు. నువ్వు ఏదైతే చదివి నీ హృదయంలో వాక్యం చెక్కబడిందో అది కోట్ చేస్తాడు. ఇదిగో ఇది చెప్పు, ఇదిగో ఇది పలుకు. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నవారు వాక్యము చదువుతంలో ఆశ కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నవారు వాక్యం చదువుతంలో ఒక ఎక్సైట్మెంట్ కలుగుతుంది. నేను అంటాను, ఈరోజు యవనస్తులు అంటారు సినిమాలు 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 సినిమాలు, కానీ పెద్ద పెద్ద
సినిమా ప్రొడ్యూసర్లు హాలీవుడ్ లెవెల్లో అంటారు, మాకు సినిమాలకి ఇన్స్పిరేషన్ ఎక్కడ నుండి తీసుకుంటాం అంటారు, బైబిల్ నుండి తీసుకుంటా అంటారు. ఫ్యూ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిట్ మూవీస్, మల్టిపుల్ ఆస్కర్ విన్నింగ్, వర్ ఇన్స్పైర్డ్ బై బైబిల్. ఆ సినిమా బైబిల్కి ఎత్తారా, మన బైబిల్కి ఎత్తారా? యూసీ ఈవెన్ ఎవ్రీథింగ్ ఇవన్నీ చూసినప్పుడు ఇన్స్పిరేషన్. కానీ బైబిల్ నువ్వు చదివితే, ఇఫ్ యూ హ్యావ్ ద క్రియేటివ్ పవర్ ఆఫ్ ఇమాజినేషన్, ఆ ప్రపంచానికి వెళ్ళిపోతావు. ఆ ప్రపంచంలోకి వెళ్ళావు అనుకో, దానికి కంగారు చదువుతా అవ్వదండి. ఇదిగో వెళ్ళిపోలేండి ఎవడన్నా ప్రపంచం మారుతాడా? కూర్చుని తీరిగ్గా నువ్వు పరిశుద్ధాత్ముడు సహవాసం, ఫెలోషిప్. సో హియర్ ఇస్ ద ఛాలెంజ్ దట్ ఐ వుడ్ గివ్. ప్రతిరోజు లేచిందే ఫస్ట్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు చూడు. ఈరోజు చాలామంది యవనస్తులు లేచిందే ఫోన్ పట్టుకుంటారు. నేను అంటాను, పొద్దుట లేచిన వెంటనే ఫస్ట్ మోకరించు, ఎవరితో మాట్లాడద్దు, ఏ ఫోన్లు పట్టుకోవద్దు, ఎవరితో నీకు ఫస్ట్ దేవునితో ప్రారంభించు. ప్రార్థన చేయి, తండ్రితో మాట్లాడు, యేసుతో మాట్లాడు, పరిశుద్ధాత్ముడితో మాట్లాడు. అడుగు పరిశుద్ధాత్మని, ఈ రోజుకి నాకు శక్తి దయచేయి, ఈ రోజు నన్ను సిద్ధపరచు, ఈ రోజు నన్ను బలపరచు, ఈ రోజు నువ్వు నా తోడు ఉండాలి. నాకు విరోధంగా ఆర్మీ లెగుస్తుంది, ప్రతిరోజు యుద్ధమే, ప్రతిరోజు పోరాటమే, సైన్యం నా చుట్టూ లెగుస్తూనే ఉంది. కానీ నువ్వు నా తోడు ఉంటే నాకేం భయం లేదు. నువ్వు నా తోడు అంటే నీ వాకు నా నోట్లోండి వస్తంలో నా పక్షాన తండ్రిని నిలబెట్టిన ఆ దూతలో పోరాడతాయి. బికాస్ ఎవ్రీ టైమ్ యూ ఎక్స్పెక్ట్ ద ఏంజల్స్ టు మూవ్, యువర్ వాయిస్ హ్యాస్ టు మూవ్, యువర్ వాయిస్ హ్యాస్ టు బి హర్డ్. నువ్వు పలకొన్న ఫైర్ అన్న మాట లేకుండా ఫైర్ అవ్వదు. ఎంత పెద్ద ఆర్మీ ఉన్నా అటాక్ అన్న మాట లేకుండా ఎవడు ముందుకు అక్కడ చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తుంది రకమండి. ఈరోజు చాలామంది ప్రార్థన చేయరు, నాకు దేవుడు దోతలు పెట్టడా, ఉన్నాయి, జస్ట్ వెయిటింగ్. బికాస్ దే విల్ నెవర్ ఓవర్ రైట్ ద స్పిరిచువల్ లాస్. దెర్ ఆర్ స్పిరిచువల్ లాస్. When they are ministering angels, they cannot do as for what they want. They wait for the guidance. ఒకటి దేవుడు అని ఆర్డర్ ఇవ్వాలి, రెండోది నువ్వు అని ఆర్డర్ ఇవ్వాలి. నువ్వు దేవునికి అంగీకారంగా నీవు బోరన్, యు ఆర్ లీగలైజ్డ్ ఆథరైజ్డ్ సిస్టమ్. నువ్వు పలికినప్పుడు నీ మాటకి అక్కడ కార్యం జరుగుతుంది చూస్తాం. సో అలాంటి సహవాసం, ఎందుకు ఇంత మాట ఇంత క్లియర్గా చెప్పుకుంటూ వస్తున్నాను? శత్రు గురించి గత దినాలన్నీ ధ్యానిస్తూ వచ్చాం. ఎందుకంటే అనేక సార్లు ఆ విషయాలు మాట్లాడితే మనుషులు భయపడతారంట. భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు. ఎంత పెద్ద శత్రువైనా ఎవడు ఏం చేయలేడు. నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండు, నువ్వు దేవుని దగ్గర ఉండు, ఆయన ఆత్మని కలిగి ఉండు. వాడు జ్ఞాపకం చేసుకోండి, చివరికి పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తేనే కానీ నీలో మంచి ఫలం ఉండదు. అదెంత ఇంపార్టెంట్ పాయింట్ అని ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు అంటాడు, ఫలించని ప్రతి కొమ్మనే నరికేస్తాను. నువ్వు ఎంత మంచి భక్తుడు, నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసావు, నువ్వు ఎంత బోధించావు, నువ్వు ఎంత ఇది చేసావు, ఇవన్నీ దేవుడు కోరడం. చివరికి నీ స్వభావం మారిందా, నీ బుద్ధి మారిందా, నీ జీవిత విధానం మారిందా, ఇంకో మాటలు చెప్పాలంటే నీ క్యారెక్టర్ మారిందా, నీ మైండ్ మారిందా? దట్ ఈస్ ఆత్మఫలం. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశ నిగ్రహం, సాత్వికం, విశ్వాసం. సో యు సీ దట్ ఇట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఎన్ని క్యారెక్టర్, స్వభావం, దీని గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఒక్కొక్క వర్డ్ మీద ధ్యానిస్తూ మాట్లాడుకున్నాం మనం గత సంవత్సరం. సో ఐ వుడ్ సే ఓన్లీ వన్ థింగ్, పరిశుద్ధాత్ముడు లేకపోతే ఫలము లేదు. పరిశుద్ధాత్ముడు ద్వారా ఫలము లేకపోతే మాత్రం దేవుడు వారిని అంగీకరించేది లేదు. ఇంకా వారి జీవితం అంతమే, నిత్య అగ్నితో మండే గొండంలో పడతారు, అంతే. సో ఈరోజు చెప్పేది ఒకటేనండి, దేవుడు తానే నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ స్నేహితుడుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఎవడో నీతో మాట్లాడలేదు, ఎవడో నీకు రాజన్నాడు, ఎవడో నువ్వు వద్దన్నాడు, ఎన్ని పక్కన పెట్టు. గాడ్ వాంట్స్ టు బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఇదిగో ఈరోజు ఒక నిర్ణయం చేయండి, దేవా ఇది మొదలుకొని నీ ఆత్మ నాలో ఉండాలి, నీ ఆత్మ నాతో ఉండాలి. ఆహ్వానించు, పరిశుద్ధాత్మడా నువ్వు నాలో ఉండాలి, నువ్వు నాతో బ్రతకాలి. చెప్పు, పరిశుద్ధాత్మడా నాకు నువ్వు కావాలి చెప్పు. ఎక్కడ తల నుంచి ప్రార్థన చేద్దామా? ఈ సమయంలో మీరు దేవుడు మాట్లాడే సమయం అంటే అడగండి, పరిశుద్ధాత్మడా నన్ను నడిపించేవాడు నీవే కదయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలి, నీ సంచారం కావాలి,
నీ ఆత్మశక్తి కావాలి, నీ తోడు కావాలయ్యా నాకు. స్వరం విప్పి చెప్పు, ఆహ్వానించు, దేవుని ఆహ్వానించు, ఆయన సన్నిధిని ఆహ్వానించు. నువ్వు నోరు తెరిస్తే ఆయన బాగుగా నింపుతాడట. యు ఓపెన్ యువర్ మౌత్, హీ విల్ ఫిల్ యూ, హీ విల్ ఫిల్ యూ. దేవుడిని అడిగేటప్పుడు ఏ చిన్న కార్యాలు కాదండి, గొప్ప కార్యాలు తెలియజేస్తాడు. నువ్వు అడిగితే ఇస్తానంటాడు, ధారాళంగా ఇస్తా అంటాడు. భూమి నాది, ఆకాశం నాది, నేను ఇస్తా. నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. నమ్ము, విశ్వసించు, ప్రార్థన చేయి. నిర్లక్ష్యపరిచావా ఇప్పటికే పరిశుద్ధాత్మని? బాధ పెట్టావా ఇప్పటికే పరిశుద్ధాత్మని? ఆయన స్వరాన్ని వెనకుండా నీ దారిలో నువ్వు పోతూ వచ్చావా? ఈరోజు నువ్వు నిర్ణయించాలి. నువ్వు ఆశపడుతూ ఆ ఆశతో అడగాలి. ఏదో ఫార్మాలిటీకి రా కాదు, ఏదో నా స్వార్థానికి రా కాదు. ఆయన ఎవరు? ఆయన దేవుడు, గుర్తెరుగు. ఆయన ప్రేమించువాడు, ఆయన ప్రేమమయుడు. దేవుడు ప్రేమై ఉన్నాడు కదా, ఆయన ఆత్మస్వరూపి కదా, ఆయన కార్యములు ఘనమైనవి కదా. ఈరోజు నిన్ను బలపరుస్తానికి ఆయన ఆశ కలిగి ఉన్నానండి. నిన్ను లేవనెత్తడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నానండి. ఈరోజు నీ జీవితంలో జయము, నీ జీవితంలో సమాధానం, నీ జీవితంలో విడుదల వలన దేవుడు ఆశతో ఉన్నాడు. అడుగు, నా ఆత్మ, శరీరం, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను. నా పైన సమస్త అధికారం తీసుకోయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభువా. నేను ఆహ్వానిస్తున్నాను. నాలో ఏమైనా తప్పిదమో పాపం ఉంటే నన్ను క్షమించయ్యా. ఈరోజు అపవాది చేయగలిగినంత నేను దేవుడితో కలవనప్పుడు చేస్తానంటే, వాడు ఏమైనా భ్రమపరుస్తాడు, ఏమన్నా నీకు ఇస్తాడు, ఏమన్నా చేస్తాడు నీకు. నువ్వు దేవునితో కలవకుండా ఉంటానికి వాడు తెలుసు. నువ్వు దేవునితో కలిసిన రోజున వాడికి నీ పైన అధికారం పోయిందని. నువ్వు దేవునితో కలిసిన రోజున వాడు అధికారం నీ పైన కోల్పోతున్నాడు. వాడు ఎరిగొన్నాడు. మోసపోద్దు. దేవుని కోరు. దేవుడు అంటే చాలు నీకు అన్నీ ఉన్నాయి. దేవుడు అంటే చాలు నీకు అన్నీ అనుగ్రహించబడతాయి. దేవుడు అంటే చాలు నీకు సంపూర్ణ విడుదల ఉంది. దేవుని కలిగి ఉంటాం చాలు నీకు. నీ జీవితంలో ఇంకా నువ్వు వేరే కోరలేవు. అడుగు, ఐ ఇన్వైట్ యు హోలీ స్పిరిట్. నేను ఆహ్వానిస్తున్నాను పరిశుద్ధాత్ముడా, నేను కోరుతున్నాను పరిశుద్ధాత్ముడా. కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. అగ్ని జ్వాల కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా. వందనాలయ్యా, ఈరోజు నువ్వు జరిగిస్తున్న నీ కార్యాలు బట్టి వందనాలు, నీ ఆత్మ కార్యాలు బట్టి వందనాలు. నీ ఆత్మ సన్నిధి మాకు కావాలని వేడుకుంటున్నావు యేసు ప్రభా. నీ నీరు కావాలని వేడుకుంటున్నామయ్యా. దాహంతో ఉన్న మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని నింపు. ప్రతి
ప్రతి దినము మమ్మల్ని నింపు, ప్రతి దినము మాకు నూతన అభిషేకము, ప్రతి దినము మాకు నీకు కావాల్సిన ఆత్మ నింపుదల దయచేయి ప్రభా. నీ నీరు త్రాగిన వారు ఇంకా తప్పిక కొండరన్నా ప్రభా. లార్డ్ లెట్ us keep us filling, Lord keep us filling Lord. ఎక్కడో ఏదో వెతుకుంటాం కాదు, నీ ప్రేమ నిజంగా మేము అనుభవిస్తే ఈ లోక ప్రేమల కొరకు వెతకం ప్రభా. దేవ, కేవలం మేము ప్రేమను పంచుతామే కానీ ఎవడో మమ్మల్ని ప్రేమిస్తాడని వెతకం ప్రభా. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోం ప్రభా. ఎందుకంటే మాలో నీ ఆత్మ ఉంటే నీ ఆత్మ మాలో ఫలింపజేసి ప్రేమ అనే ఫలము ప్రభా అందరినీ క్షమిస్తాం కదా ప్రభా. ప్రేమ అన్నింటిలో ఓర్చుకుంటుంది కదా ప్రభా. ప్రేమ అన్నింటిని సహిస్తుంది కదా ప్రభా. ప్రేమ దీర్ఘ శాంతం కలిగి ఉంటుంది కదా ప్రభా. ప్రేమ దయాలత్వం కలిగి ఉంటుంది కదా ప్రభా. ఇదిగో ప్రభా, మా జీవితంలో ఫలించే జీవితాన్ని దయచి ఈరోజు గ్రహిస్తున్నావా? మా చుట్టూ అపవాది ఉన్నాడు, వాడు ఎంటిటీస్ ఉన్నాయి, వాడు తరాలు, వాడు శత్రువులు, వాడు 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 వ్యక్తులు, మా శత్రువులు మా చుట్టూ ఉన్నారు గ్రహిస్తున్నాం. కానీ ప్రభా ఇదిగోనయ్యా, నీ ఆత్మ మాలో అంటే మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడిని ధైర్యంగా నిలబడుతున్నాయా. ఇక్కడ ఎవ్వరికి పిరికితనం ఉండవద్దు ప్రభా. విడుదల, జయం, సంపూర్ణత కలిగిన జీవితం ఈరోజు ఇక్కడ నీ సన్నిధిలో విడుదల ఉందని ప్రకటిస్తూ, ఎవరు ఏ రీతిగా అపవాది ద్వారా దాడి చేయబడి వేధించబడిన వారున్నా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ విడుదల కలుగునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఇక్కడ అపవాది ఎవరినన్నా ఎక్కడన్నా ఎవరినన్నా పట్టి పీడిస్తూ ఉంటే ఇదిగో ఇప్పుడే సంపూర్ణంగా నీ బంధకములో నజరేయుడైన యేసు నామములో తెంపివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో వారిని విడిచి పోనుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాను. సంపూర్ణ జయం, సంపూర్ణ విడుదల, రక్షణ, ఆనందం ఇక్కడున్న ప్రతి ఒక్కరు అనుగ్రహించాయా పరమ తండ్రి. ఈరోజు నీ బిడ్డలుగా మేము బ్రతకాలి. నీ ఆత్మ ద్వారా నడిపించబడితే మాత్రమే నీ బిడ్డలుగా బ్రతకగలమని నీ వాక్యం తెలియజేస్తుంది. మేము మొత్తం చూడట్లేదయ్యా, నీతో సంబంధం చూస్తున్నామయ్యా, నీతో సహవాసం చూస్తున్నావు. ఎందుకంటే నువ్వు కోరేది అదే కదా ప్రభా. నువ్వు ఆచారాలు కోరతలేదు, బయట భక్తి కోరతలేదు, లోపల శక్తిని కోరుతున్నావు. నీ ప్రేమ, నీ ఆత్మ కార్యములు, నీలో నా ఆనందాన్ని కలిగి బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావు. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టు ప్రభా. మా జీవితంలో నీ నామానికి అంగీకారంగా ఉండాలయ్యా, నీ దృష్టిలో అంగీకారంగా ఉండాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నీ ఉపవాస ప్రార్థనలను తగ్గించుకుని ప్రార్థన చేసుకుని నీవే బలపరిచి నీ ఆత్మ కార్యాలు మా మధ్యలో జరిగించమని, మా సమయం మీద ముగించునిగా నీ ఆత్మ కార్యాన్ని కొనసాగింపు చేయమని ప్రభు యేసు నామములో నీకు విడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.